ఈరోజు క్వశ్చను, కాస్ట్ గురించి. భగవద్గీతలో ఈ 4 వర్ణాలు ఉన్నాయని అంటారు కదా, మరి కాస్ట్ దేవుడు సృష్టించాడా అనేది క్వశ్చన్. చాలా బాగుంది క్వశ్చను. అసలు దీని అర్థాలు తెలుసుకుంటే ఈరోజు మన హిందూ సమాజం మొత్తం మారిపోతుంది. కృష్ణుడు చెప్పింది ఏంటి అంటే, వర్ణాలు అనేది మీరు అనుకునేటట్టు ఈ 4 వర్ణాలు ప్రజలు కాదు, ప్రజల గురించే కాదు. ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈ 4 కాస్ట్లు ఏమిటి? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. ఈ 4 కాస్ట్లు. వర్ణాలు ఆర్ క్వాలిటీస్. మనం జనరల్గా పడుకున్నప్పుడు మైండ్ అనేది ఆత్మతో కలిసిపోతుంది కాబట్టి ఏమీ తెలియదు, ప్రపంచం అనేది ఉన్నట్టు కూడా తెలియదు. ఎప్పుడు తెలిసింది? మనకి ఎప్పుడైతే మెలకువలోకి వస్తున్నామో, మైండ్ అనేది ఉంటుందో, అప్పుడు మనం చూసేది, వినేది, తెలుసుకునేది, ఈ ప్రపంచం అనేది ఉంటాయి. అంటే మైండ్, ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఉంటేనే మనకి ఈ బయట అవుట్వర్డ్ లైఫ్ అనేది అర్థమవుతుంది. ఏంటి అంటే మనస్సు, ఇవన్నీ చాలా ఋషులు, మునులు ఎందుకు పెట్టారు అంటే, మన ఆత్మ వైపు ప్రయాణం చేయాలని ఇవన్నీ పెట్టారు. మనస్సు అంటే ఏంటంటే, మనకి మైండ్, మనః ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఈ మనస్సు అనేది ఏం చేస్తుంది చూడండి, అది బంధానికైనా, లిబరేషన్కైనా, మోక్షానికైనా, రెండిటికి అదే కారణం. ఎప్పుడైతే మనం ఈ మైండ్, అసలు దానికి ఏం తెలుస్తుందో తెలుసా? ఈ మనస్సు అనే దానికి మైండ్ నోస్ నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి అర్థం చేసుకునే గుణం దానికి ఉంటుంది, మనస్సుకు ఉంటుంది. నిత్యం, అనిత్యం. ఏంటి నిత్యం? నిత్యం అయినది ఆత్మ, ఈశ్వరుడు, దైవం, మనల్ని చూస్తున్నవాడు, మనల్ని చూస్తున్న ఆ ఆత్మ తత్వం. మిగతాదంతా అనిత్యమే. మైండ్కి నిత్యం, అనిత్యం అనేది తెలుస్తుంది కాబట్టి అది జ్ఞానంతో సంబంధం. అంటే మైండ్ది జ్ఞానం అనేదానికి కారకం. అందుకనే అది విద్య. ఏమిటి విద్య? నిత్య అనిత్య వస్తువు వివేకం అనేది జరుగుతుంది కాబట్టి మనస్సు అంటే యాక్చువల్గా ద విజ్డమ్, ద నాలెడ్జ్. ఏం తెలియాలి దానికి? మన ప్రయాణం ఎప్పుడూ కూడా ఆత్మవైపు వెళ్ళాలి అనేది తెలిస్తే అది మనస్సు. ఈ మనస్సునే ఈ నాలెడ్జ్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్రహ్మతత్వం తెలుసుకునే ఉంటుంది కాబట్టి దీన్ని బ్రాహ్మణ్ అన్నారు. ఇది అసలు నిగూఢమైన అర్థం. రెండోది చైతన్యం. చిత్తము అంటే ఏంటంటే, ఈ చిత్తం అంటే ప్రకాశం. ఈ చిత్తం అంటే ప్రకాశం. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఇది బ్రాహ్మణ్ అని చెప్పాం కదా, రెండోది క్షత్రియ, ప్రకాశం, పవర్. ఈ పవర్ ఏంటి? దేం చేస్తుంది? ఈ చిత్తం ఏంటంటే ఈ సపోర్ట్ చేస్తుంది మైండ్ని సపోర్ట్ చేస్తుంది. దానికి ఏం తెలుస్తుంది? ఏవేవైతే ఈ మైండ్ని కలిపే గుణం అంటే
శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. రాజరికం ఏంటి? ఈ రాజరికం ఏం చేస్తాడు? దుష్ట శిక్షణ. ఏంటి? మనకి రాగం, ద్వేషం ఎప్పుడైతే ఉంటాయో, అహంకారం అనేది వస్తుందో, ఈ అహంకారం వలన మనం కిందకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ మనస్సు నుంచి అహంకారం వైపు సత్వతమో రజోగుణాలుగా కిందకు వెళ్ళిపోతున్నాం. అంటే ఈ రాజు, క్షత్రియ అంటే ఏంటంటే ఈ ప్రకాశం. ఎవరైతే మైండ్కి, అంటే ఈ మైండ్ అంటే ఏంటి? మైండ్ని ఆత్మలో కలయికకి వీలు కల్పించే పనిని ఆపాదించుకుంటాడు. అందుకనే క్షత్రియ ఈజ్ సపోర్టింగ్ ఆల్వేజ్ ది బ్రహ్మన్. సో హీ వాజ్ ఆల్వేజ్ సపోర్టింగ్ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. సో రాగద్వేషాలు ఉంటే కిందకి వెళ్ళిపోతున్నాం. అంటే దానికే ఇది క్షత్రియ అన్నారు. మూడవది బుద్ధి. బుద్ధి అంటే ఏం చేస్తుంది? బుద్ధి మనకి గోరక్షణ. ఏంటి బుద్ధి అంటే వైశ్య అన్నారు. వైశ్య ఎందుకంటే గో అంటే ఏంటంటే శబ్దము అని. అసలైన ఋషులు ఏం చెప్పారంటే గో అనేది శబ్దము. గో బ్రాహ్మణ అంటే మీరు అనుకునేటట్టు గోవులు కాదు. ఓ బ్రాహ్మణ అంటే సౌండ్. ఏం సౌండు? మనకి ప్రణవనాదం మనకి యువుల దగ్గర, ఆజ్ఞాచక్ర దగ్గర, మనకి ఎప్పుడూ కూడా ఈ భ్రూమధ్యం దగ్గర మనకి ఆ గో సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని రక్షించేటట్టు చేసేవాడు అంటే ఆయన ట్రేడర్ అని అంటారు. వైశ్య అంటే ట్రేడర్, కల్టివేషన్, ఇవన్నీ గోరక్షణ. ఇవన్నిటి ఏం సంబంధం అంటే వైశ్య ఈజ్ కనెక్టెడ్ విత్ గోరక్షణ. అంటే మైండ్ ఏం చేస్తుంది? పైకి వెళ్ళిందా ఆ గో అనే శబ్దం, అంటే ఆ శబ్దం ఏదైతే ప్రణవనాదం, ఆ అజపం ఏదైతే దాన్ని పైకి తీసుకెళ్ళేటట్టు మైండ్ని సపోర్ట్ చేసి, అంటే ఈ సపోర్టింగ్ ద మైండ్ టు గో అప్వర్డ్, పైకి వెళ్ళి ఊర్ధ్వగతి వెళ్ళటానికి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది వైశ్య అని చెప్పబడింది అన్నమాట. వైశ్య. ఇక్కడ నాలుగో కాస్ట్ శూద్ర. శూద్ర అంటే అందరూ ఏంటి? ఆలోచనలు ఏంటంటే మనస్సులో వచ్చే ఆలోచనల వలన కిందకి వెళ్ళిపోతుంది. అది పాదసేవ. శూద్రులు అంటే పాదసేవ. ఎందుకని? ఆలోచనలన్నీ రాకుండా పైవైపు వెళ్ళేటట్టు, అంటే ఎక్కువ ఆలోచనలు. అంటే శూద్ర ఈజ్ మెనీ కమ్యూనిటీస్ ఆర్ దేర్, మెనీ కాస్ట్, సబ్ కాస్ట్స్ అన్నీ ఉంటాయి. ఏంటంటే ఇది ఇక్కడ కాస్ట్ అంటే ప్రజలు కాదు. ఇక్కడ శూద్ర అంటే ప్రజలు కాదు. ఇక్కడ అంటే ఆలోచనలు ఎన్ని రకాలు ఉంటాయో, ద్వేషం, ఈర్ష్య, అసూయ, కోపం, ఇవన్నీ ఏంటంటే అహంకారానికి సంబంధించినవి. ఈ అహంకారానికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ. అందుకనే దాన్ని దూరం పెట్టమన్నారా శూద్ర అంటే. అంటే ఈ ఆలోచనలు ఎక్కువ వచ్చి, అంటే శూద్ర అంటే దట్ ఈస్ ఏ ఆలోచనల వలన మైండ్ కిందకు వచ్చేసి అహంకారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని రాకుండా పాదసేవ. అంటే అంటే పాదాలు అని అంటే అది కాదు. పాదాలు అంటే కాళ్ళని కాదు. పాదం అంటే పాదం అంటే ఈ మూలస్థానం, ఈ భ్రూమధ్యం. ఈ పాదసేవ అంటే బ్రాహ్మణ్ పాదసేవ అని కాదు. ఇక్కడ కాస్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ అహంకారం వెళ్ళి ఆలోచనలు రాకుండా పైకి వైపు ఎప్పుడైతే వెళ్తాడో ఆ పాదసేవ. అంటే ఈ పాదం అంటే విష్ణుపాదం అంటే ఇది మాట. విష్ణుపాదం అంటే విష్ణు కాళ్ళు కాదు. అన్ని తర్వాత వాళ్ళు కవులు, ఈ పండితులు, చదువుకున్న వాళ్ళు, శ్లోకాలు వచ్చేసి ఎవరు కూడా సాధన చేయలేదు. ఈ సాధన చేసేవాళ్ళకి, ధ్యానం, సమాధి ఇవి చేసేవాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అది ఏంటంటే కరెక్ట్ అర్థాలు కూడా అర్థం అవుతాయి. అప్పటి వరకు అర్థం కావు. అందుకనే శూద్ర వాట్ హీ ఈజ్ సపోజ్ టు డూ పాదసేవ. అంటే ఈ పాదసేవ అంటే మైండ్కి సపోర్ట్ చేయడం. మైండ్కి అంటే బ్రాహ్మణ్ అంటే ఇక్కడ కాస్ట్ అనుకున్నారు. బ్రాహ్మణ్ సపోర్ట్గా పాదసేవ అంటే అది కాదు. సో ఈ 4 కాస్ట్లు మీరు ఎప్పుడైతే ఇదేంటంటే ఈ వర్ణాలు ఏంటి? క్వాలిటీ ఆఫ్ ది మైండ్, బుద్ధి, చిత్తం, అహంకారం.
అందుకనే 4 కాస్ట్లు 4 వర్ణాలు అన్నారు. ఈ మైండ్ దీన్ని అంతటికీ ఎప్పుడు తెలుస్తుంది? ఈ మైండ్, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఉండేటప్పుడు మీకు అన్నీ తెలుస్తున్నాయి ఆలోచనలు. కానీ మనస్సు వెళ్ళి ఆత్మతో ఐక్యం అంటే హిందూ మతం అంటే ఏంటి? హిందూ అంటే మనస్సు. రాజయోగ అంటే ఏంటి? మనస్సు. ఈ రాజయోగ అంటే ఈ మనస్సుని తీసుకెళ్ళి ఇక్కడ కలిపేదే, ఆత్మతో కలిపేదే. ఈ ఆత్మతో ఎప్పుడైతే మనం కలుపుతున్నామో అన్నీ మీకు ఆ ఆత్మ జీవేశ్వర ఐక్యం, జీవ బ్రహ్మ ఐక్యం, బ్రహ్మం ఐక్యం, ఇవి ఎప్పుడైతే జరుగుతున్నాయో అందుకని ఇవన్నీ కూడా అలా వచ్చినాయి తప్పితే భగవద్గీతలో దేవుడు ఈ వర్ణాలు ప్రజలు ఏమీ పెట్టలేదు. కొంతమంది ఏదో స్వార్థపరులు అర్థం కాక వాళ్ళు చేసుకోక సాధన చేయకుండా ఏదో బైహార్ట్ చేసి అర్థాలు దానికి పెడార్థాలుగా తీసుకొచ్చి మొత్తం పాడు చేయటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనం మనస్సుని ఎప్పుడు అప్వర్డ్ జర్నీ, మనం ఆ జీవుణ్ణి తీసుకెళ్ళి ఈశ్వరుడితో ఐక్యం చేయాలి. ఈ విష్ణు అంటేనే మనస్సు. ఈ విష్ణు అనంత సైనుడు అవ్వాలి. ఈ అనంత సైనుడు ఎప్పుడవుతాడు? ఆత్మ పదార్థం ఆ యోగ నిద్రలో ఎందుకు వెళ్తుంది అంటే అలా మనం వెళ్ళేటప్పుడు అవుతుంది తప్పితే ఈ విధంగా కాదు. దీని అసలు నిగూఢమైన అర్థాలు, సటిల్ మీనింగ్స్ ఉంటాయి. మీరు ఇప్పటికే చాలా వరకు భగవద్గీత అర్థాలన్నీ కూడా మారిపోయాయి. సమాజానికి వచ్చి పండితులు వాళ్ళకి ఇష్టం వచ్చినవి చెప్తున్నారు. ఇదంతా కాదు. ఏమీ కాస్ట్ అనేది లేదు. ప్రజలే లేరు, మన శరీరమే లేదు, మన మనస్సే లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనస్సు వచ్చిందో ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనస్సుని ఐక్యం చేస్తే ఈ సంసారం లేదు, ఈ ప్రపంచం లేదు. అంత ఐక్యం అయ్యేటప్పుడు మీరే ఈశ్వరుడుగా మారిపోతారు. ఈశ్వరుడు, ఈ బ్రహ్మ మాయ ఉంటుంది ఎప్పటి వరకు? ఈ మనస్సు ఉంటేనే. సో జీవేశ్వర ఐక్యం అయ్యేటప్పుడు ఈ కాస్ట్ ఏమీ లేదు. ఇదంతా ఆత్మ ప్రయాణాన్ని గురించి, ఆత్మ ఐక్యం గురించి, ఆత్మ దర్శనాన్ని గురించి చెప్పబడింది తప్పితే ఇంకేమీ లేదు. గాడ్ బ్లెస్ యూ.